హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు షూట్ మొదలైనప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సైఫ్ అలీ ఖాన్కు గాయం కావడం, అనిరుద్ధ్ అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వకపోవడం దేవర మేకర్స్ను ఇబ్బంది పెట్టాయి. దేవర ఫస్ట్ సింగిల్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఇది అద్దిరిపోయే తీపి కబురు అనే చెప్పాలి. దేవర సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని, నోరా ఫతేహి ఆ స్పెషల్ సాంగ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. టెంపర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన నోరా ఫతేహి చాలా కాలం తర్వాత తారక్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది. దేవర సినిమా నెలాఖరు నుంచి స్పీడ్ పుంజుకోనుందని సమాచారం అందుతోంది. ఈ నెల చివరి వారంలో భారీ షెడ్యూల్ మొదలు కానుందని తెలుస్తోంది. ఈ భారీ షెడ్యూల్తో దేవర షూట్ ముగియనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. హైదరాబాద్లోనే ఈ షూట్ జరుగుతుందని బొగట్టా. ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన సెట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బిజీ కానున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ పర్ఫార్మెన్స్ అదుర్స్ అనేలా ఉంటుందని బొగట్టా. దేవర సినిమా నిర్మాతగా కళ్యాణ్ రామ్ స్థాయిని పెంచుతుందని కమెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్కు మరింత దగ్గరవుతున్నారు. RRR వరకు 40 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్న తారక్ తన పారితోషికాన్ని భారీ రేంజ్లో పెంచేశారు. దేవర సినిమా సీక్వెల్ దేవర 2 కూడా భారీ రేంజ్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర సీక్వెల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.